ప్రస్తుతం టాలీవుడ్ వారసుల కోసం ఎదురుచూస్తోంది. ఎప్పటినుంచో స్టార్ హీరోల వారసులు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎదురుచూస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండి సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్నారు. దీంతో ఫ్యాన్స్ పండుగ రోజులు తగ్గిపోయాయి. అందుకే తండ్రి పోలిక 6 అడుగుల ఆకర్షణతో ఉన్న అకీరా నందన్ ఎంట్రీ ఇస్తే కొడుకులో తండ్రిని చూసుకుంటామనేది అభిమానుల ఏకైక కోరిక. అకీరా రాక కోసం కేవలం ఫ్యాన్సే కాదు, మొత్తం ఇండస్ట్రీ ఆశగా చూస్తోంది. ఆరడుగుల బుల్లెట్ అని చెప్పదగిన అకీరా అందంలో పవన్ను మించిపాడు. అంతేకాదు తండ్రిలాగే అన్ని కళలను నేర్చుకున్నాడు. అయితే అకీరాకు నటన కన్నా సంగీతంపైనే మక్కువ ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో అసలు అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే అనుమానం ఉంది. అటు తల్లి రేణు దేశాయ్ సైతం అకీరా ఒప్పుకుంటే హీరోగా లాంచ్ చేయడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇటు పవన్ కళ్యాణ్ ఇంకాస్త టైం పడుతుంది అని చెబుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి అకీరా ఎంట్రీ ఎప్పుడా అని లెక్కలు వేసుకుంటున్నారు. అకీరాను లాంచ్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ప్రొడక్షన్ హౌస్లన్నీ పవన్ ఇంటి ముందు క్యూ కట్టడం ఖాయం. మొదటి నుంచి కూడా అకీరాను పరిచయం చేయడానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో ఒకరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్ విశ్వప్రసాద్ కాంబోలో ఇప్పటికే బ్రో లాంటి సినిమా వచ్చింది. సినిమాలతో పాటు పర్సనల్ గా కూడా పవన్ విశ్వప్రసాద్ మధ్య బలమైన స్నేహబంధం ఉంది. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో టీజీ విశ్వప్రసాద్ తన మనసులోని మాటను ఓపెన్ గా బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. సినిమాలనే కాదు, పర్సనల్ గా కూడా మంచి బంధం ఉంది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలా అని నేను వెళ్లి సినిమాలు చెయ్యండి అనడం కరెక్ట్ కాదు. అకీరాతో సినిమా చేయమని పవన్ గ్రీన్ సిగ్నల్ నాకు ఇస్తే ఖచ్చితంగా చేస్తా. ఎలాంటి జోనర్ అంటే అది అకీరాకు నచ్చాలి. ఖచ్చితంగా పాన్ వరల్డ్ సబ్జెక్ట్ తోనే తీస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పవర్ స్టార్ వారసుడి ఎంట్రీ పట్ల నిర్మాతల్లో ఎంత ఆసక్తి ఉందో ఈ మాటలు నిరూపిస్తున్నాయి. అకీరా నందన్ మొదటి సినిమాతోనే ఇండియా మొత్తం దృష్టిని ఆకర్షించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.